హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అమ్మాయి లోకం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మన రెసిపీ వచ్చేసి గోధుమ రవ్వతో అప్పటికప్పుడు 10 నిమిషాల్లో తయారయ్యే ఒక మంచి హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ లేదంటే డిన్నర్ రెసిపీ. ఎలా చేయాలో చూద్దాం. స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా మిక్సింగ్ బౌల్‌లో ఒక కప్పు బన్సీ రవ్వ సన్నగా ఉంటుంది కదా! గోధుమ రవ్వ అది తీసుకున్నాము. అదే కప్పుతో ఒక కప్పు మజ్జిగ, పెరుగనుకోండి అరకప్పు పెరుగు, అరకప్పు నీళ్లు తీసుకోండి. ఇది ఫ్రెష్‌గా ఉన్న పెరుగనమాట. ఫ్రెష్‌గా ఉన్న పెరుగు కానివ్వండి, మజ్జిగ కానివ్వండి వేసుకుంటేనే కమ్మగా ఉంటుంది ఈ రెసిపీ. మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు పక్కన పెట్టుకుందాం. రవ్వ నానుతుందండి. 5 నిమిషాల తర్వాత చూద్దాము. చూసారు కదా! మజ్జిగ మొత్తం చక్కగా పీల్చేసుకుందనమాట రవ్వ అంతాను. ఒకసారి మొత్తం మంచిగా కలుపుకుందామండి. ఇప్పుడు దీన్ని మనం మిక్సీ జార్‌లోకి మార్చుకుందాం. మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో అరకప్పు గోధుమ పిండి తీసుకున్నామండి. ఒక కప్పు నీళ్లు పట్టినాయి అన్నమాట. మొత్తం ఒకసారి మంచిగా కలుపుకుందాం. కింద పిండి అంతా ఉండలుండలుగా లేకుండా మంచిగా కలుస్తుందండి. ఇక కలుపుకున్న తర్వాత వీలైనంత మెత్తగా దీన్ని మిక్సీ పట్టుకుందాము. చూడండి ఈ విధంగా ఉంటే సరిపోతుందన్నమాట. దీన్ని మిక్సింగ్ బౌల్‌లోకి మార్చుకుందాం. రుచికి తగినంత ఉప్పు, ఒక టీ స్పూన్ జీలకర్ర, ఒక టీ స్పూన్ సన్నగా తరిగిన అల్లం ముక్కలు, కొంచెం కరివేపాకు, ఒక పచ్చిమిర్చి సన్నగా తరిగింది, ఒక పెద్ద ఉల్లిపాయని సన్నగా తరిగి తీసుకున్నాం. సన్నగా తరిగిన కొత్తిమీర కొంచెం, మొత్తం మంచిగా కలుపుకుందాము. చాలా అంటే చాలా క్విక్‌గా అయిపోతుందండి. 10 నిమిషాల్లో రెడీ చేసుకోవచ్చనమాట. టిఫిన్ పిండి ఏమీ లేనప్పుడు ఒక మంచి రెసిపీ. ఒక చిటికెడు వంట సోడా వేసుకుందాము. ఇది వేసుకోవటం వల్ల అప్పటికప్పుడు చేసుకుంటున్నాం కాబట్టి మంచిగా పొంగుతుందండి. దీన్ని ఇలా పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక గిన్నెలో వచ్చి ఒక పెద్ద ఉల్లిపాయని సన్నగా తరిగి పెట్టుకున్నాం. ఒక పచ్చిమిర్చి, సన్నగా తరిగిన కొత్తిమీర కొంచెం, ఒక పావు టీ స్పూన్ కంటే సగం అండి. పావు టీ స్పూన్‌లో ధనియా పౌడర్, ఒక పావు టీ స్పూన్ కారం, ఒక చిటికెడు ఉప్పు వేసి మొత్తం మంచిగా కలిపేసుకుందాము. ఇది పైన వేసుకోవటం వల్ల ఈ స్పాంజ్ దోస అనేది చాలా కమ్మగా ఉంటుందండి. ఇప్పుడు కడాయి పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకుందామండి. నూనె మొత్తం మంచిగా స్ప్రెడ్ చేసుకుందాము. ఒక గరిటె పిండి వేసుకుందామండి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా! వీటిని కూడా పైన ఇలా వేసుకుందాము. ఇవి వేగి మనకి తినేటప్పుడు చాలా కమ్మగా ఉంటుందండి. ఇంకా దీనికి చట్నీ కానీ ఏమి అవసరం కూడా ఉండదు. ఇలానే కూడా తినేయొచ్చనమాట. ఇలా వేసుకున్న తర్వాత ఒక 2 పక్కల మంచిగా కాల్చి తీసుకుందామండి. ఒక పక్క వేగిన తర్వాత రెండో పక్కకు కూడా మార్చుకుందాం. పల్లీ చట్నీ కానివ్వండి, టొమాటో చట్నీ కానివ్వండి, అల్లం చట్నీ కానివ్వండి చాలా బావుంటుంది దీనిలోకి. అంతేనండి చక్కగా వేగిపోయింది. తీసేసుకుందాము. అన్నీ ఇలానే వేసి రెడీ చేసుకుందామండి. చూసారు కదా! స్పాంజ్ దోస చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందనమాట. తప్పకుండా ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి. అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. చూసారు కదా! ఎంత సాఫ్ట్‌గా ఉందనమాట. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బావుందండి. తప్పకుండా ట్రై చేసి చూడండి.
ఈరోజు రెసిపీ అయితే ఇంతేనండి. రేపు ఇంకో కొత్త రెసిపీతో మీ ముందుకొచ్చేస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్.